అక్క నమస్తే అక్క. ఏం పేరు నీ పేరు? నా పేరు ఎల్లమ్మ. ఎల్లమ్మ. కళ్యాణి ఎల్లమ్మ. అవునా? ఏ వార్డు మీది? మా వాడ ఇది ఇదే వాడ మూడో వార్డే కదా? వాడ. ఓకే. అక్క ఏంటి అక్క ఇక్కడ మీ సమస్యలు ఏంటి? ఏమేమి ఉన్నాయి? మా సంవత్సరం ఏంటంటే అంత బాగానే ఉన్నాం. రేవేందర్ రెడ్డి గెలిచిన కాంచి బాగానే ఉంది, ఉమ్, మంచిగానే జరుగుతుంది. ఉమ్, కానీ ఇప్పుడు ఏంటంటే బెడ్రూమ్ ఇండ్లు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలే. రాలే. పెన్షన్ కూడా 4000 వస్తాయి. మళ్ళీ మహిళ ఇళ్లలో ఉన్న వాళ్ళకి కూడా 2000 వస్తాయి అన్నారు. అవి ఒకటి రాలే. ఉమ్, మళ్ళీ 4000 దానికి 2000 వస్తున్నాయి. కేసీఆర్ అంటే పెట్టినా ఇప్పుడు అట్టే వస్తున్నాయి. ఓకే. సన్న బియ్యం ఇచ్చిండు రేవేందర్ రెడ్డి. ఉమ్, బస్సు కిరాయి ఇచ్చిండు. బస్సు కిరాయి తింటున్నాం. సన్న బియ్యం మంచి కమ్మగా ₹1 కొనుక్కో కూడా తింటున్నాం. ఓకే. ఆ, ఎన్ని కిలోలు వస్తాయి నీకు? నాకు 6 కిలోలు. 6 కిలోలేనా? ఒక్కదానివేనా? ఒకదాన్ని. ఓకే. నాకు 6 కిలోలు, నా కొడుకు 6 కిలోలు, నా కోడలకు 6 కిలోలు. అదేలే మొత్తం ఈ కుటుంబానికి మొత్తం 18 కిలోలు వస్తాయి. 18 కిలోలు వస్తున్నాయి. ఓకే. వస్తున్నాయి. హ్యాపీయా? హ్యాపీ హ్యాపీ కానీ పెన్షన్ రావాలి. 4000 పెన్షన్ 4000 రావాలి. 4000 పెన్షన్ అందరికి పదలకు అందరికి పెన్షన్ పెరగాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి రావాలి. అడుగులేడ 10 కోట్ల మందికి కూడా 4000 అందరి మహిళలకు రావాలి. 2000 ఇళ్ళ కూలికి పోనోళ్ళు, ఇళ్లలో ఉన్న వాళ్ళకి కూడా 2000 ఇస్తారని ఒప్పిండప్పుడు గెలవ తల్లి ఆయన గెలిపించినాం. కానీ ఇప్పుడు మాత్రం రావాలి. ఓకే. ఆ, మరి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి కదా? నా కొడుకు కూడా జాబు, ఆ జాబ్ కూడా హైదరాబాద్ జాబ్ చేస్తుండు. కానీ ఆయన కూడా ఏం చదివాడు నీ కొడుకు? ఎన్ని చదివిండు? డిగ్రీ 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 చేసిండు కదా? డిగ్రీ చేసిన వాళ్ళకి ఉంది 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 కానీ అది ఎక్కువ రావట్లే, ఇంకా తక్కువ జీతం వస్తుంది. మంచి జాబ్ రావాలి. మంచి సరే ఆయన చదువుకు తగ్గ జాబు ఆయనకి ఎలిజిబుల్ అయితే వస్తుంది. సరే మరి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి కదా, మరి ఏంటి ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఇప్పుడు ఎవరికి గెలుస్తారా? రేవేందర్ రెడ్డి ఆయన్నే గెలిపియాలి. రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఆయనే మాకు గొప్ప. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు మేము ఏం బాగుపడలే, కేసీఆర్ ఉన్నప్పుడు ఏం బాగుపడలేదు. ఏం బాగలే, మామూలుగా మామూలుగా. ఉమ్, కానీ ఈ రేవేందర్ రెడ్డి కాచి కొద్దిగా ఓకే. మంచిగా. కానీ ఇప్పుడు కూడా ఇది కూడా గెలిస్తే ఏం పర్వాలేదు, అంతేనా? సో నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి సంతోషం. కాబట్టి డబుల్ ఇక బెడ్రూమ్ మీ దయ, అదేలే అంటే అంటే నీకు సొంత ఇల్లు లేదు కదా? పదలందరికి దయ. పేదోళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ రావాలి. పేదలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెన్షన్ అనేది, డబుల్ బెడ్రూమ్ అనేది, వాళ్ళు కూలీ ఇట్లా చేసే వాళ్ళందరికీ కొంచెం వాళ్ళు సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే అవతల వాళ్ళు బాధపడద్దు పాపం. ఎంతనంటే మనం తింటున్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా అన్నం తినాలి. కానీ మీ వల్లనే అందరు గెలుస్తారు, మన వల్లనే వాళ్ళు గెలుస్తారు. కానీ వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని గెలిపిస్తాం కాబట్టి అన్న మాట మాత్రం రూల్గా చేయాలి, మీరు నిరూపించుకోవాలి. అయితే మీకే ఓటేస్తాం. మీకే కానీ అమ్మా ఒకటి చెప్తున్నా, నేనేమంటున్నానంటే ఇక్కడ రాంబాబు నిలబడ్డాడు కాంగ్రెస్ నుంచి, మరి గెలిచే అవకాశం ఉందా? గెలిచే అవకాశం ఎందుకు లేదు? ఎందుకు లేదు? బ్రహ్మాండంగా ఉంది. ఏం పర్లే, ఏం పర్లే. సరే, మీకు ఇంకే సమస్యలో వాటర్ వస్తుందా? డౌట్ వాటర్ వస్తుంది. వాటర్ అయితే మంచి వాటర్ రావట్లేదు, తాగే నీళ్ళు. తాగే నీళ్ళు అసలు రావట్లేదు అన్న. ఈతల ఈ 3వ వాడికి అయితే వాటర్ రావట్లేదు. ఇదేనమ్మా నమ్మకం. రోడ్లు కాలువలు అయితే ఘోరంగా ఉన్నాయి మాకెళ్ళి. అసలు వాటర్ అంటే దోమలు అయితే ఫుల్ ఉన్నాయి అన్న. 3వ వాడ కాలువ అయితే అసలు బట్టి లీటింగ్ ఫ్లవర్ వాటర్ అయితే మా దగ్గర అవుతాయి. ఘోరంగా ఉంది ఆ రోడ్డు, అది మాత్రం క్లియర్ గా చేయాలి. ఇవన్నీ మీ సమస్యలన్నీ ఇప్పుడు చెప్తున్నారు, మేము ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నాము. ఈ వార్డు మెంబర్ కూడా చెప్తాం, ఎవరైతే పోటీగా నిలబడ్డా ఆయన ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా చెప్తాము, గెలిస్తే వాళ్ళు చేయాల్సిందే. సరే అంతే, మీకే ఓటేసి ఏ పార్టీ అయినా మీ పార్టీ కాబట్టి అందరు పట్టించుకోవాలి. ఓకే. ఓకే, జనం పట్టించుకోవాలంట. సరే ఇప్పుడు ఏంటమ్మా మీకు రేషన్ బియ్యం వస్తున్నాయా? రేషన్ బియ్యం వస్తుంది, కరెంటు కరెంట్ ఉంది, ఫ్రీగానే కరెంట్ ఫ్రీ ఉంది. కానీ ఎక్కువ కాలుస్తే మళ్ళీ డబ్బులు పడతానే అంటారు కదా. మరి 200 యూనిట్ల వరకు ఇచ్చారు కదా? ఓకేనా? సరే సరే పడతాం బరాబర్ వస్తుంది. ఓకే. ఓకే. బరాబర్ 2500 బోనస్ 4000 పెన్షన్. చదువుకునే పిల్లలకు కూడా కొంచెం సహాయకారం చేయాలి. ఆ రేవందర్ రెడ్డి సహాయకారం చేసి కొద్దిగా పేదవాళ్ళని, ఉన్నోళ్ళని, లేని మంచిగా ఆయన సహాయకారం చేస్తే మేము కూడా మీకు సహాయకారం చేస్తాం. 2500 ఇస్తానన్నారు, ఇవ్వలేవలే. 2000 చీరలు ఇస్తానన్నారు, ఇవ్వలేవలే. కానీ బంగారం కూడా తులం బంగారం ఆడిస్తారు. తులం బంగారం లక్ష కూడా ఇవ్వట్లేదు అసలు. తులమంది అసలు వాళ్ళు వాగ్దానం ఇచ్చినప్పుడు కల్లా లక్ష్మి వస్తుంది. కానీ దాంతో పాటు ఇస్తానన్న బంగారం మాత్రం ఇవ్వాలిగా ప్రజలకి. ఎంత బంగారం రేటు కూడా చాలా పెరిగింది, అది కూడా మాత్రం దిగాలి. ఎంత ఉంది చూడలే ఈ రోజు. 1,60,000 50,000 రావాలి, 50,000 వచ్చి ఆగిపోవాలి అంతే. బంగారం రేటు తగ్గిపోవాలంటావు? అంతే. ఎంత పేదలు ఉన్నోళ్ళు వేసుకుంటారు, పేదలు వేసుకోవద్దా? మరి పేదలు ఎప్పుడు వేసుకోవాలి? వాళ్ళు పెళ్లి చేయాలంటే 5-6 తులాలు 10 తులాలు పెట్టాలి. వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు పాపం? వాళ్ళు కూడా అందరితో పాటు పెళ్లి చేయాలి కదా, వాళ్ళు బిడ్డలే పెట్టాలి కదా. వాళ్ళు కూడా పాపం పెట్టాలంటే 50,000 రావాలి తులం. సరే, ఇవన్నీ
ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి కదా, మరి నీ అభిప్రాయం ఎన్ని చేయాలంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది? రేవంత్ రెడ్డి గెలవాలి, రేవంత్ రెడ్డి గెలవాలి. మరి ఇవన్నీ రూల్ గా చెయ్యాలి, చెయ్యాలి. నీ డిమాండ్ అది. డిమాండ్ ఓకే. అందరి డిమాండ్ అంతా ఒకటే, మాదంతా ఒకటే. గెలుస్తారని కాదు, ఈయన గెలిచిండు కానీ ఈ 5 సంవత్సరాలలో ఈయన నిరూపించుకొని ఒకటే మాట మీద చేస్తే మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాలకు కూడా ఈయన గెలుస్తాడు. కాబట్టి ఈయన ఇప్పుడు మాత్రం ఏం చేయకపోతే 5 సంవత్సరాలకు కూడా మేము ఈయన రానియం. అట్లా ఒకటే మాట మీద, మాట ఇచ్చిన మాట మీద నిలబడాలి రేవంత్ రెడ్డి.